అండి, ఈరోజు మేము మామిడికాయ పచ్చడి మా ఇంట్లో పెట్టుకోబోతున్నాం అనమాట. మామిడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది. ఇవి మా చెట్టు కాయాలన్నమాట. ఒక ఒక 25 దాకా తెంపితే అందులో నుంచి 15 మేము పచ్చడి పెట్టుకుంటున్నాం, మిగతా మేము తింటున్నాం అనమాట. అంటే కొన్ని పండు కూడా మక్కినాయి. ఈ ఫస్ట్ మామిడికాయలని మనం మంచిగా వాటర్లో వేసుకొని నానబెట్టుకొని అల్లం వెల్లుల్లి ఇవన్నీ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలన్నమాట. అది ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. నెక్స్ట్ జీలకర్రని మంచిగా వేయించుకోవాలి అండ్ మెంతులను కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట. మంచిగా కలర్ రావాలి. నెక్స్ట్ ఈ జీలకర్ర మెంతుల పొడిని మనం పౌడర్ పట్టుకోవాలి. నెక్స్ట్ మనం మంచిగా మామిడికాయలను పీసెస్ మొత్తం కట్ చేపియాలన్నమాట. అంటే బయట కూడా కట్ చేస్తారు. కట్ చేపించి మొత్తం ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత ఆయిల్ని చల్లారబెట్టుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ జీలకర్ర మెంతుల పౌడర్, ఇంకా మంచిగా ఇది 3 మ్యాంగో మిర్చి పౌడర్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. సో ఈ పౌడర్ మేము ఒక 1 ప్యాకెట్ వేసుకుంటున్నాం అనమాట. అండ్ సాల్ట్ కూడా దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మంచిగా మనం మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ మామిడికాయ పీసెస్ ఇవన్నీ కలుపుకోవాలి, మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంటే ఈ పచ్చడి అంతా పెట్టేసినాక లాస్ట్ ఇంకా అందులో వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది.